ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదయేత్ తస్స నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే లలితా సహస్రనామాల్లో మనం దీనికంటే ముందు ఎపిసోడ్లో 357వ ఎపిసోడ్ వరకు చెప్పుకున్నాం. ఇక్కడ 358వ ఎపిసోడ్ నుంచి చూసుకున్నట్లయితే తరుణి తాపసారాధ్య అనేటువంటి నామం నుంచి ప్రారంభిస్తున్నాం. అయితే ఈ తరుణి అనేటువంటి నామానికి ఉన్న అర్థం ఏమిటి? ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లలితా సహస్రనామాలు అర్థం తెలియకుండా చదివితే ఒక ఫలితము, అర్థం తెలుసుకొని చదివితే ఫలితం మరింత బాగుంటుంది. అర్థం తెలుసుకొని భావన చేస్తూ చదవాలి. తరుణి అంటే నామము అంటే 16 వసంతాలు తేజోవంతురాలుగా నిత్యము ఉండేటువంటిది అమ్మవారు అని అర్థం. నిత్యము ఉండే పరాశక్తి అని అర్థం తరుణి అంటే ఎప్పుడూ తేజోవంతంగా ఉండేటువంటి అమ్మవారు అని. అదేవిధంగా తాపసారాధ్య. ఇప్పుడు సరే, ఈ తరుణి అనేటువంటి నామాన్ని కనుక మనం తలుచుకుంటున్నాం అనుకోండి, ఇప్పుడు ఓం తరుణియై నమః ఓం, ఎప్పుడు మనలో ఒక ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది, తేజోవంతంగా ఉంటాం. మనలో కూడా మనలో ఒక తేజస్సు వస్తుంది అన్నమాట తరుణి అనేటువంటి నామస్మరణగానే చేసుకుంటే. కొంతమంది చూడండి, అయ్యో తేజస్హీనంగా అయిపోయారండి, చాలా డల్ అయిపోయారండి అంటూ ఉంటాం. అలాంటప్పుడు ఓం తరుణియై నమః అనుకున్నట్లయితే వాళ్ళలో ఉత్సాహం అనేది పెరుగుతుంది. జాతచక్రరీత్యా కూడా వాళ్ళకి ఎప్పుడైనా సరే గ్రహాలలో ముఖ్యంగా లగ్నానికి గనక కాస్త శని యొక్క సంబంధం రావడం కానీ లేకపోతే కేతు సంబంధాలు రావడం వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం బద్ధకం ఉండడము, పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవడము, ప్రతిదీ ఆటంకాలు అవుతున్నందుకు వాళ్ళలో ఏదో తెలియని ఒక వైరాగ్యం రావడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ తరుణి అనేటువంటి నామస్మరణ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తాపసారాధ్య అంటే ఎవరైతే తపస్సు చేస్తున్నారో వాళ్ళ చేత ఆరాధింపబడుతున్నటువంటిది అమ్మవారు. తపస్స ఆరాధ్య, తాపసారాధ్య అంటే తపస్సులచే ఆరాధింపదగినటువంటి ఆ యొక్క జగన్మాత. అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటి? మనం కనుక తపస్సు చేస్తున్నాం అంటే ఎలాంటి తపస్సు అండి అంటే అమ్మవారి గురించి తపస్సు చేయడమా అంటే అదొక లెక్క అయితే, ప్రతి పనిలోని కూడా ఆ పని అమ్మవారే, ఆ రూపంలో అమ్మవారి రూపంలోనే ఆ యొక్క వర్క్ ఉంది, జాబ్ ఉంది అదొక తపస్సుగా చేస్తున్నాము అంటే అది కూడా తపస్సే. అమ్మవారిగానే చూడాలి దాన్ని కూడా. అలాగనే చేయగలిగితే మీరు 24 గంటలు తపస్సు చేసినట్టే ఉంటుంది, నిత్యము దేవతారాధన చేసినట్టు ఉంటుంది. ఇక అదేవిధంగా తనుమధ్య, తరుణి తాపసారాధ్య తనుమధ్య అనేటువంటి నామం చూస్తూ ఉంటాం కదా. తనువు యొక్క మధ్యలో ఉందట అమ్మవారు. అంటే ఏమిటి? మన యొక్క మొత్తం దీంట్లో మధ్యలో ఉన్నటువంటిది అమ్మవారు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సన్నని నడుము గలది అనేటువంటిది కూడా మరొక అర్థం. తనుమధ్య అంటే 2 అర్థాలు ఉన్నాయి దీనికి. సన్నని నడుము గలది మరియు తనువు యొక్క మధ్య భాగంలో సుషుమ్నా నాడి అందు, మనకి ఇడా పింగళ సుషుమ్నా అని ఉంటాయి కదా, ఆ యొక్క సుషుమ్నా నాడి అందు తామర కాడను ఎలా ఉంటుందో త్రుంచినచో కనబడే తాతులాగా, అంటే తామర కాడ తుంచామనుకోండి ఇలాగా, దానిలో ఒక సన్నటి తీగలా ఉంటుంది మళ్ళీ మధ్యలో, అలా ఉందట అమ్మవారు అక్కడ. అదేవిధంగా తనుమధ్య, దాని తర్వాత ఏంటి నామము? తమోపహ, తమస్ అపహ అని అర్థం. చీకటిని అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించినది పరాశక్తి. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే మీరు కనుక తపస్సు చేస్తూ ఉన్నట్లయితే తాపసారాధ్య, ఇక్కడ చూడండి తరుణి తనుమధ్య, ఇక్కడ మొత్తం మనం ఫస్ట్ నుంచి కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదటిది ఏంటి? తరుణి తాపసారాధ్య తనుమధ్య తమోపహ. ఈ అమ్మవారు ఈ సుషుమ్నా ఈ నాడుల మధ్యన ఉంది కదా, ఉన్నప్పుడు అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి షట్చక్రాల భేదనం అంటూ ఉంటారు. ఎప్పుడైతే మనం అమ్మవారిని నిత్యము గనక జపిస్తూ తపిస్తూ ఉన్నాము, అదేవిధంగా ప్రతి పనిలోని కూడా అమ్మవారిని చూసుకుంటూ ఉన్నాము,
ఖచ్చితంగా ఏమవుతుందంటే దీనివల్ల మనకి అజ్ఞానం అనేటువంటిది పోతుంది ముఖ్యంగా. అదేవిధంగా వాస్తుపరంగా కూడా ఇది ఈ నామం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే, వాస్తులో కొన్ని కొన్ని దోషాలు ఉంటాయి. అవి చాలా కష్టం తొలగాలంటే ఎలా అంటే, ఈశాన్యంలో బాత్రూమ్ ఉందనుకోండి ఉదాహరణకి, అసలు అక్కడ ఉండకూడదు. అది ఎట్టి పరిస్థితుల్లో తీసేయమని చెప్తారు. ఎందుకు అంటే, ఈశాన్య దేవతాగృహం ఉండేటువంటి ప్రదేశంలో మనం తీసుకెళ్ళి మలమూత్ర విసర్జన చేస్తున్నాం. అది చాలా దోషం, తీసేయాలి. అలాగే అన్నిటికంటే ఇంకా దోషమైంది ఏమిటి అంటే, మనకి బ్రహ్మస్థానము అంటారండి. మన మొత్తం ఇంటికి మధ్యస్థానం. ఇంత ఇల్లు ఉందనుకోండి, దాన్ని అటు ఇటు గీతలు వేసి కొడితే మధ్యలో పాయింట్ వస్తుంది. ఆ మూల నుంచి ఈ మూల, ఈ మూల నుంచి ఆ మూల ఇలా కొట్టామంటే ఆ మధ్యలో ఉండే పాయింట్ని బ్రహ్మస్థానము అంటారు. బ్రహ్మస్థానంలో కరెక్ట్గా మిడిల్లో పిల్లర్ కనుక వచ్చిందనుకోండి, అది మహాదోషం. అలాంటప్పుడు ఆ దోషానికి పరిహారంగా దానికి ఏదో స్వస్తికి అంటించమంటారు, కానీ ఎంతైనా దాని దోషం కొంత ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో నిత్యము లలితా పారాయణం చేసుకుంటుంటే దాని ప్రభావం తగ్గుతుంది. అందులోనే ఈ నామం కనుక చేసినట్లయితే, తరుణీ తాపసారాధ్య తనుమధ్య తమో పహ అనేటువంటి నామాన్ని, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కనుక చేసుకున్నట్లయితే ఇది కూడా చాలా మటుకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ ఇంటి మధ్యలో పిల్లర్ లేకుండా కట్టుకోవడమే ఉత్తమము. శ్రీమాత్రే నమః.